ఏపీలోని కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులతో జగన్ ఈ రోజు సమావేశమయ్యారు. అబద్ధాలు, మోసాలతోనే రాష్ట్రంలో చంద్రబాబు పాలన సాగుతోందని విమర్శించారు. 6 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. చంద్రబాబు రావడంతోనే ప్రజలపై బాదుడు మొదలైందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రజాప్రతినిధులతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమావేశమయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని కూటమి పాలనపై జగన్ తీవ్రంగా మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ఈ ప్రభుత్వం పట్ల కనిపిస్తోందని జగన్ వ్యాఖ్యానించారు. మనకున్న వ్యక్తిత్వం, విశ్వసనీయత వల్లే మనం రేపు మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారాయన. చంద్రబాబు అబద్ధాలు, మోసాల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, వీటి నుంచి తప్పించుకోవడానికే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ప్రతి నెల ఒక్కో అంశాన్ని పట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు చేస్తున్న ప్రకటనలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. అసలు అధికారంలో ఎవరున్నారు అని సందేహం వస్తోంది. మంత్రులు వాళ్లే, అధికారులు వాళ్ల మనుషులే, చివరకు చెక్ పోస్టులు వాళ్లు పెట్టినవే ఉన్నాయి. కాకినాడ పోర్టులో కస్టమ్స్ వాళ్ళు, భద్రతా సిబ్బంది వాళ్లే ఉన్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారు. మరి ఎవరి మీద నిందలు వేస్తారు, ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారని జగన్ ప్రశ్నించారు. 6.5 నెల 7 నెలలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి, అన్నీ వాళ్ళవే. ఎన్ని దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింతే పోర్టులో కస్టమ్స్ అధికారులు, పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు, ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు. మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటులోకి పోగలుగుతారా? ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సొంత వియ్యంకుడు పట్టాభి ఆగ్రో పేరుతో బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు. కానీ ఆ షిప్ దగ్గరకు మాత్రం డిప్యూటీ సీఎం వెళ్ళలేదు. బియ్యం ఎగుమతిలో ఏపీ దేశంలోనే నెంబర్ 1గా ఉంది. దశాబ్దాలుగా బియ్యం ఎగుమతులు ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. పయ్యావుల వియ్యంకుడు రాష్ట్రంలో బియ్యం ఎగుమతుల్లో నెంబర్ 1. మరి వ్యవస్థీకృత నేరాలు ఎవరు చేస్తున్నారు? రైతులకు లాభాన్ని తెచ్చే మిగులు బియ్యాన్ని ఎగుమతి చేయడంలో తప్పులేదు. కానీ దీన్ని ఇప్పుడు ట్విస్ట్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో డీలర్ల వద్ద తప్పులు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తే నేరుగా వాహనాల ద్వారా లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందించాం. ప్రజలు తినగలిగే బియ్యాన్ని సార్టెక్ చేసి మరీ ఇచ్చాం. రేషన్ బియ్యం దుర్వినియోగాన్ని అడ్డుకుంది మనమేనని జగన్ చెప్పారు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో అన్ని పద్ధతులు మార్చారు. డీలర్లకు అన్నీ అప్పగించారు. సార్టెక్స్ బియ్యాన్ని ఇవ్వకుండా ప్రజలకు నాసిరకం బియ్యం సరఫరా చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మళ్ళీ రేషన్ మాఫియా వచ్చిందని జగన్ చెప్పారు. ఈరోజు ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ ఇంటి వద్దకే బియ్యం ఆపేసినారు. వాళ్ళకి ఇచ్చే బియ్యం ఇంతకుముందు మనం సార్టెక్స్ చేసి మంచి క్వాలిటీ బియ్యం మనం ఇస్తూ ఉంటే, మధ్యస్థ సన్నకారు బియ్యం సార్టెక్స్ చేసి మనం ఇస్తూ ఉంటే ఈరోజు లేదు. ఈరోజు నిర్వీర్యం చేశారు. చేసి వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉండి వీళ్ళ వల్ల, వీళ్ళ తప్పిదాల వల్ల ప్రజలకు నాసిరకం బియ్యం సప్లై కావడం వల్ల, ప్రజలకు సరిగ్గా బియ్యం సప్లై చేయకపోవడం వల్ల ఇది రివర్స్. ప్రజల దగ్గర నుంచి ఈ డీలర్లు కొనుక్కోవడం, ఈ డీలర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవడం, ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎక్స్పోర్ట్. కూటమి పాలనలో రాష్ట్రంలో రైతులు మళ్లీ నష్టపోతున్నారని, గత 5 సంవత్సరాల్లో లేని కష్టాలు ఎదుర్కొంటున్నారని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ హయాంలో దళారీ వ్యవస్థను పూర్తిగా లేకుండా చేశామని, ఆర్బీకేల ద్వారా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. ఇప్పుడు ఆర్బీకే వ్యవస్థ నీరుగార్చి రైతులు అతి తక్కువ ధరకు తమ పంటలను దళారులకు అమ్ముకొని తప్పని పరిస్థితులు కల్పించారని మండిపడ్డారు. ఆర్బీకే దగ్గరనే మీకు ఎంత రేటు వస్తుంది అని చెప్పి అక్కడే స్లిప్స్ ఇచ్చే కార్యక్రమం జరిగింది, మన హయాంలో జరిగింది. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? రైతులు పంట చేతికి వచ్చేసరికి ఈ క్రాప్ లేదు, ఆర్బీకే వ్యవస్థ నీరు గారిపోయింది, ఆర్బీకే దగ్గర కొనుగోలు చేసేవాడు లేడు. సో రైతులు గత్యంతరం లేక మిల్లర్ల దగ్గరికి పోవడం, మిల్లర్లు 300 రూపాయలు 400 రూపాయలు తక్కువ రేటు కొనుగోలు చేయడం, ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా సర్వనాశనం చేస్తూ ఉన్న ఈ పరిస్థితుల మధ్య, ఈ డైవర్షన్ పాలిటిక్స్ మధ్య ఈరోజు మనం పార్టీ బలోపేతానికి, పార్టీ
బలోపేతంతో పాటు ప్రజల తరపున మనం నిలబడడానికి ఏ రకమైన ఉద్యమం చేయాలి, ఎలా ఉద్యమాలు చేయాలి అని చెప్పి ఆలోచన చేయడానికి మనం అంతా కూడా ఈరోజు సన్నద్ధమైంది. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల కాలంలోనే ఏపీలో కూటమి పాలన అధ్వానంగా తయారైందని, చంద్రబాబు వస్తే బాదుడే బాదుడనే నినాదం నిజమైందని మాజీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు.